హాయ్ హలో అందరికీ నమస్తే. ఎట్లున్నారు దోస్తులు? మంచిగున్నారా? నేనైతే మస్తు మస్తు జబర్దస్త్‌గా ఉన్నా. మరి గియాలిటీ ముచ్చట ఏందంటే, చాలా మంది అడుగుతున్నారు, అక్క నువ్వు మొన్ననే కదా హెయిర్ కట్ చేసుకున్నావు, నీకు ఇంత స్పీడ్గా హెయిర్ గ్రోత్ ఎట్లొచ్చింది అసలు? ఇంత స్పీడ్గా నీ జుట్టు ఎలా పెరుగుతుంది? మాకు కూడా కొన్ని టిప్స్ చెప్పొచ్చు కదా, నువ్వేం చేస్తావో, నువ్వు హెయిర్కి ఎలాంటి రెమెడీస్ యూజ్ చేస్తావు కొంచెం చెప్పొచ్చు కదా అక్క అని చాలామంది అడుగుతున్నారు. సో నేను దానికోసం ఈరోజు ప్రిపేర్ అయ్యి వచ్చిన. రెగ్యులర్గా నేను వాడే రెమెడీసే మీ ముందుకు తీసుకొస్తాను, ఓకేనా? జుట్టు ఊడుతుందని అస్సలు ఫికర్ చేయకండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో అలాగే చేసి చూడండి, మీకు మాత్రం రిజల్ట్ తప్పకుండా ఉంటుంది, ఓకేనా? నేను నా హెయిర్ మీద వాడిన రెమెడీసే మీ అందరికీ షేర్ చేస్తున్నాను. నేను చెప్తున్న రెమెడీస్ ఏవి పెద్ద ఎక్స్పెన్సివ్ అయితే కాదు. మన ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే మనం ఈజీగా రెమెడీస్ ప్రిపేర్ చేసుకొని మన హెయిర్ గ్రోత్ని ఇంప్రూవ్ చేసుకుందాం, ఓకేనా? దానికోసం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. చిన్న ఆనియన్ తీసుకోండి, ఒక 4 రెమ్మల కరివేపాకు తీసుకోండి, మీరు ఆయిల్ ఏది వాడతారో అది తీసుకోండి, ఓకేనా? ఆనియన్ మాత్రం పెద్దది ఒకటి చూపించాను కదా, అది ఒకటి వేసేయకుండా అందులో హాఫ్ తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదా, చెమట బట్టి మనము ఎక్కడ పడితే అక్కడ గీకుతాము, తల ర్యాషెస్ వచ్చి ఉంటాయి, మండుతుంది. కాబట్టి హాఫ్ తీసుకోండి. కరివేపాకు తీసుకోండి, మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేసిన తర్వాత దాన్ని ఫిల్టర్ చేసుకోండి. ఎందుకంటే డైరెక్ట్గా కూడా అప్లై చేసుకోవచ్చు, కానీ అదంతా పౌడర్ మన స్కిన్కి అతుకుపోయి, జుట్టుకు అతుకుపోయి మనం ఎంత తలస్నానం చేసినా అది ఆరుతూ ఉన్న కొద్దీ పొడి రాలుతూ ఉంటుంది అనమాట. ఇరిటేషన్గా ఉంటుంది, చిరాకు వస్తుంది. అందుకోసమే ఫిల్టర్ చేసుకోండి. ఫిల్టర్ చేసుకున్న తర్వాత దాంట్లో మీరు ఏ ఆయిల్ వాడితే హెయిర్కి ఆ ఫిల్టర్ చేసుకున్న దాంట్లో మీరు ఏ ఆయిల్ వాడితే ఆ ఆయిల్ మిక్స్ చేసుకోండి. ఆయిల్ ఎక్కువైనా పర్వాలేదు, తక్కువైనా పర్వాలేదు. ఆల్రెడీ మీరు తలకి ఆయిల్ అప్లై చేసుకున్నారనుకోండి, కొంచెం వేసుకోండి. లేదు తలకు అసలు ఆయిలే పెట్టలేము అనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. మనకు ఆయిల్ వాడడం వల్ల కండిషనర్గా ఉంటుందన్నమాట. మన హెయిర్ బాగా డ్రై అయిపోయి మరి గడ్డిలాగా అవ్వకుండా మనం తలస్నానం చేసిన తర్వాత స్మూత్గా ఉంటుంది. మనం ఎప్పుడైనా ఈ రెమెడీస్ చేసేటప్పుడు నేను నా రెమెడీస్ వీడియోస్లో ప్రతి వీడియోలో చెప్పినాను నేను, మనం ఏ రెమెడీ చేసినా ఫస్ట్ తలకి ఆయిల్ అప్లై చేసుకోవాలని చెప్పి. కానీ ఇక్కడ అవసరం లేదు, మనం ఇందులో ఆయిల్ కలిపాం కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. కానీ మనము తలకి ఇది అప్లై చేసే ముందుగా ఫస్ట్ తలంతా క్లీన్గా చిక్కులు తీసేసుకోవాలి. డస్ట్ ఏమన్నా ఉంటే, చిక్కులు ఏమన్నా ఉంటే మొత్తం చిక్కులు తీసేసుకొని నీట్గా కోమ్ చేసుకోవాలి. లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళు కానీ, షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళు కానీ 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి హెయిర్. ఇట్లా డివైడ్ చేసుకొని మనం కోమ్ చేయడం వల్ల ఏమవుతుందంటే హెయిర్ లాస్ అనేది ఎక్కువగా ఉండదు. కింద నుంచి దువ్వాలి ఫస్ట్ హెయిర్ని, పైనుంచి నేరుగా దువ్వకూడదు. కింద నుంచి చిన్నగా పైకి దువ్వుకుంటూ వెళ్ళాలి. అప్పుడు హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉండదు, హెయిర్ కూడా అసలు కట్ అవ్వదు. ప్రిపేర్ చేసుకుంది లిక్విడ్లో ఉంటుంది, అప్లై చేయడం కొంచెం కష్టమే. మీ దగ్గర స్ప్రే బాటిల్స్ ఉన్నాయి అనుకోండి, ఆ స్ప్రే బాటిల్లో పోసుకొని దీన్ని అప్లై చేయండి. నా దగ్గర లేదు, మా పిల్లలు పాడు చేశారు కాబట్టి నేనైతే ఒక బాటిల్ తీసుకొని ఆ క్యాప్కి 3 హోల్స్ పెట్టేసి ఇట్లా అప్లై చేస్తున్నాను. ఎట్లయితే మనకు అప్లై చేసుకోవడం ముఖ్యం. హెయిర్ అంతా పట్టించాలి బాగా. ఎట్లా అంటే మనం వాటర్ పోసి తడిపితే ఎట్లా అవుతుంది హెయిర్, అట్లా చేయాలన్నమాట ఈ లిక్విడ్తో. ఏదో పైన అప్లై చేయకుండా ఇట్లా డీప్గా అప్లై చేయండి. పాయలుగా తీసుకుంటూ హెయిర్ మొత్తం పట్టించండి ఈ లిక్విడ్ని. లిక్విడ్ అప్లై చేసిన తర్వాత అసలు దువ్వద్దు, హెయిర్ దువ్వకుండా బాగా హెడ్ మసాజ్ చేయండి. హెడ్ మసాజ్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్లడ్ సర్క్యులేషన్ స్పీడ్గా ఉంటుంది, మీకు బేబీ హెయిర్ గ్రోత్ కూడా స్పీడ్గా ఉంటుంది. మీకు హెయిర్ ఫాల్ బాగా విపరీతంగా అవుతున్న వాళ్ళైతే ఖచ్చితంగా వీక్లీ 2-3 టైమ్స్ అయితే చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది. డాండ్రఫ్ ఉన్న వాళ్ళు కూడా తప్పకుండా చేయాల్సిన రెమెడీ ఇది. నేను హెయిర్ కట్ చేసుకొని 6 మంత్స్ అవుతుంది ఎగ్జాక్ట్గా. నేనైతే ఇంట్లో అప్పుడప్పుడు ఇలాంటి రెమెడీసే వాడుతూ ఉంటాను, కాబట్టి మీకు కూడా హెల్ప్ అవుతుందని చెప్తున్నాను. ఈ 6 మంత్స్లో నా హెయిర్ గ్రోత్ ఎంత ఇంప్రూవ్ అయిందో మీరే చూడొచ్చు, చాలా ఇంప్రూవ్ అయింది. నేను జుట్టు కట్ చేసుకున్నప్పుడు పడ్డ టెన్షన్ అంతా ఇంత కాదు. అసలు జుట్టు నాది ముందులాగా వస్తుందా రాదా అని చాలా టెన్షన్ పడ్డాను. నేను తీసుకున్న జాగ్రత్తలు మీకు చెప్తాను. నేనైతే చియా సీడ్స్ తీసుకున్నాను 1 మంత్ వరకు. అంటే నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్ తాగడము. డ్రై నట్స్ తీసుకున్నాను, ప్రోటీన్ ఫుడ్ తీసుకున్నాను, లీఫ్ కర్రీస్ ఎక్కువగా తిన్నాను. కాబట్టి 6 మంత్స్లో మళ్ళీ నా జుట్టు ముందులాగా పెరిగింది. మనము జుట్టు పెరగట్లేదు అని ఊరిక నెగిటివ్గా ఆలోచించొద్దు, మనం పాజిటివ్గా ఆలోచించాలి. అసలు నాకెందుకు జుట్టు పెరగదు అని మీరు శ్రద్ధ తీసుకొని, మీరు మంచి ఫుడ్ తీసుకొని, మంచిగా వాటర్ తీసుకొని, డ్రై నట్స్, లీఫీ కర్రీస్ ఎక్కువగా తినాలి. మీకు ఆటోమేటిక్గా జుట్టు పెరుగుతుంది. ఎప్పుడైనా మనం పాజిటివ్ మైండ్ సెట్తో ఉండాలి ఏ విషయంలో అయినా, అప్పుడు ఆటోమేటిక్గా జుట్టు
ఇలా పెంచుకోవచ్చు. ఓకేనా? మీకు కానీ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీక్లీ వన్స్ నేను ఇలాంటి రెమెడీస్ మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఓకేనా? బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.